परम पूज्युलु परम गुरुदेव नित्यलाभ विष्णुपाद परमहंस परिप्राजकाचार्य अष्टोत्तर श्रीमद भक्ति वैभव पुरी गोस्वामी महाराज वारी दिव्य पादमुलो ఈ దాస్ అనంత కోటి దండవత్ ప్రణామం చేస్తూ వారి అహేతు కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం. రూపానుగ గురువర్గలు ఆచార్యుల తాలూకు దివ్య పాదములో ఈ దాస్ భోరి భోరి సాష్టాంగ అనంత కోటి దండవత్ ప్రణామం చేస్తూ వారి అహేతు కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం. గీతాలోని వేదంలో ఉన్న సారాంశం కళాఖండిగా ఉంటుంది. ఇలాగే చేయాలి, ఇలాగే ఉండాలి, ఈ రకంగా ఉంటాక మీరు భగవంతుడిని ప్రాప్తి అవుతారు అని ఆర్మీ రూల్స్. సో అందుకే ఆర్మీ రూల్స్ ఇక్కడ చెప్తే ఎవరు ఉండరు. ప్రసంగాన్ని సరళం చిత్తుతో చెప్పి అందరికీ ఈ విధానంగా నామం పైన ఇష్టం కలుగుతాము, ఆ విధంగా మనం చెప్పాలి. సో అందుకే అత్యధిక నామాచార్యులు ఆంజనేయ స్వామి ఎప్పుడు రామ్ 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 అని అంటారు. అతని శ్వాస ప్రశ్వాసలని కేవలం రామనామం తప్ప ఇంకేం లేదు. అతను రామనామ స్మరణ విధానంగా చేశారు కాబట్టి అతను శ్రీరామచంద్రమూర్తుల సేవలని నిరంతరంగా ఉన్నారు. మనం భగవత్ సేవలని, భగవద్ ధ్యానంలోని, భగవత్ కథలని నిత్యం స్వామితో దర్శనం ప్రాప్తి అవ్వాలంటే ఖచ్చితంగా నామాన్ని స్మరించాల్సింది. సో అందుకే అందరూ ఉచ్చరించండి. శాంతం శాశ్వతం అప్రమేయం అనంగం నిర్వాణ శాంతిప్రదం బ్రహ్మ శంభు ఫణీంద్ర సేవ్యం అనీశం వేదాంత వేద్యం విభుం రామాక్షం జగదీశ్వరం శురగురుం మాయాం మనుష్యం హరి వందేహం కరుణాకరం రఘువరం భూపాల చూడామణిం. ఇది ప్రథమైన శ్లోకం సుందరాకాండం. శాంతం శాశ్వతం అప్రమేయం అనంగం నిర్వాణ శాంతిప్రదం బ్రహ్మా శంభ ఫణీంద్ర సేవ్యమానం అనీశం వేదాంత వేద్యం విభుం రామాక్షం జగదీశ్వరం సురగురుం మాయాం మనుష్యం హరిం వందేహం కరుణాకరం రఘువరం భూపాలచూడామణిం వందేహం కరుణాకరం రఘువరం భూపాలచూడామణిం. సుందరాకాండకి మనం ప్రవేశించాలంటే ప్రథమైన శ్లోకం. ముందు సుందరాకాండ శాంతం అని స్టార్ట్ అయింది. రామచంద్రమూర్తి వాస్తవంగా శాంతమూర్తి. రేపు రాజు అవుతానన్న వ్యక్తిని అడవిని పంపించేశారు. మనమైతే కోర్టులు, కేసులు, గొడవలు అయిపోతాయి, కత్తులు కటార్లు పట్టుకుంటాం, ఇంకా ఎలాగనక కాదు. కానీ రామచంద్రమూర్తి శాంతికి స్వరూపం. ఇక్కడ చైతన్య మహాప్రభు, నిత్యానంద ప్రభు ఉన్నారు చూసారా, వీళ్ళు కృష్ణ బలరాముల స్వరూపం. చైతన్య మహాప్రభు కృష్ణుడు, నిత్యానంద ప్రభు బలరాముడు. చైతన్య మహాప్రభు నిత్యానంద అంటే ఎవరు? బలరాములు. రామరూపములని లక్ష్మణుడు, కృష్ణ రూపంలోని బలరాముడు, చైతన్య మహాప్రభు రూపంలోని నిత్యానంద ప్రభు. ఎప్పుడు సేవారే.
బలరాములుగా రామచంద్రమూర్తి ప్రతిదీ ఆదేశం ఇచ్చారు లక్ష్మణుడికి. నువ్వు ఇలా చెయ్యాలి, నేను అగ్రజుడిని, నేను 14 సంవత్సరాల వనవాసం నేను ఒప్పుకుంటాను, నువ్వు చేయాల్సిందే. రాత్రంతా సేవ కాలు పట్టుకుని ఉండేవారు. పడుకో వెళ్ళి అంటే వనవాసం చేసి ఎంతో నడుస్తున్నారు, రామచంద్రుడికి కాలు బాగా నొస్తుంది అని రాత్రి అంతా పడుకుని 14 సంవత్సరాలు పడుకునే వైరాగ్యమూర్తి. నిద్ర లేదు 14 సంవత్సరాలు లక్ష్మణుడికి. ఇది చూశారు లక్ష్మణుడు, మీ సేవకు మెచ్చాను, ఏంటి కావాలి అని చెప్పారట లక్ష్మణుడు. నేను వచ్చే అవతారం మీకంటే పెద్దగా పుడతాను, మీకు పెద్ద అన్నీగా పుడతాను, తమ్ముడుగా పుట్టును. అలాగంటే నేను పుడతాను, నాకు అదే ఆశీర్వాదం ఏం చాలు. సరే, సేవకులు ఏ విధానంగా కోరుకుంటారు, స్వామితో ఆ విధానంగా వరాలు కురిపిస్తారు. వరదరాజ్, భగవంతుడి తాను ఒక పేరు వరదరాజ్, వరం ఇచ్చేది రాజు. ఇటువంటి దేవతలు కూడా ఇవ్వలేరు. అతను ఇస్తే ఇంకా కొడితే 6 కొట్టాలలో కొడతారు, వరం ఇస్తే అదే అలాగే కొడతారు వరం. సో వరదరాజ్, జై శ్రీ వరదరాజ్ భగవానికి. అటువంటి లక్ష్మణుడికి కృష్ణావతారంలోని అది త్రేతయ యుగం, ఇది ద్వాపర యుగం. కృష్ణావతారంలోని బలరాముడు వచ్చారట. కృష్ణుడికి ముక్కు మీద తాడులా కూర్చున్నా, నేను పెద్దవాడిని, నేనేం చెప్తాను అదే వినాల్సిందే. బలవంతంగా సేవ చేసేవారట, కాలు పట్టేవాడు. పద్దన్నేగా ఉన్నవాడు కృష్ణుడి తల కాలు పట్టేవాడు. సేవకుడు ఏ రూపమైనా ఏమైంది, మీరు నువ్వు చిన్న, నేను పెద్దని, నేనేం చెప్తే అది వినాల్సిందే. అప్పుడు రామచంద్రమూర్తి అని, నేను అగ్రజుడిని, నువ్వేం చెప్తే అది వినాల్సిందే అని ఏ విధంగా తనకి బలవంతంగా కొన్ని విషయాలు ఇష్టం లేకపోయినా ఒప్పించారు లక్ష్మణుడికి. ఇప్పుడు బలరాముడు అవతారంలోని అలాగా కృష్ణుడికి బలవంతంగా సేవ చేసేవారు. సేవ అధికారం కాదు, అధికారంతో సేవించేవారు. దీంట్లో ఉన్న అనుభూతి భక్తులే తెలుసుకోవాలి. భగవంతుడి నోరు మూసేసి కూడా సేవ చేసేవారు. నువ్వు చెప్పడానికి ఏం లేదు, భగవంతుడికి నోరు మూయగల, భగవంతుడికి కాలు చేతులు కట్టేసేవారు. నేను అగ్రజుడిని, నువ్వేం చేయలేదు కాదు, అన్నిటికీ నేను అగ్రజుడిని, నువ్వు నోరు మూసుకొని కూర్చోను అంతే, ఇంకేం చేసేవారు కాదు. కొన్ని లీలలు కృష్ణుడు బలరాముడు లేకుండా చేసేవారు, ఎందుకంటే బలరాము ఉంటే కంట్రోల్ చేస్తారని చెప్పేసి బలరామునికి విడిచిపెట్టేసి వెళ్ళిపోయేవాడు. సో విధానంగా నిత్యానంద ప్రభు, చైతన్య మహాప్రభుడు, నిత్యానంద ప్రభు పెద్ద, చైతన్య మహాప్రభు చిన్న, ఆయన కూడా సేవించేవాడు చైతన్య మహాప్రభుకి. కృష్ణుడి తాలూకా మనోభిష్టం, చైతన్య మనోభిష్టం, చైతన్య మహాప్రభు తాలూకా తత్వం ఏంటంటే స్వయంగా కృష్ణుడే చైతన్య మహాప్రభు రూపంగా వచ్చి జగతంలోని జాతి, కులము, ధర్మము ఏ ప్రకారంగా నిర్విశేషం ఏ ప్రకారంగా లేకుండాను అందరూ భగవంతుడి యొక్క నామస్మరణం చేసి భగవంతుడికి అతి దగ్గరగా అవ్వచ్చు అని ఒక ఫిలోసఫీని, ఒక వేదంతో ఒక సారాంశాన్ని తీసుకొని చైతన్య మహాప్రభు అవతరించారు. ఇతరితర అవతారంలోని, ఇతరితర యుగంలోని కులము, జాతి, ధర్మము, స్త్రీ, పురుష, పిల్లలు, పెద్దలు అందరూ ఉన్నాయి. కానీ మహాప్రభు అవతారంలోని అందరికీ సమాన అధికారం చెప్పేసి. చాలా మంది అంటారు, ఏంటిరా నువ్వు పిలక పెట్టుకున్నావు, బ్రాహ్మణుడు వింటరా, నువ్వు పంతులుగా పుట్టే వింటరా అంటారు. మనిషి మాత్రమే శిఖా ఉంచుకోవాలట, బ్రాహ్మణులో ఉంచుకోవాలని చెప్పేసి అక్కడ రాయలేదు చెప్పండి, ఎక్కడ రాయలేదు. నాకు ఎక్కడ రాసేరు అని చెప్పేసి చూపిస్తే నేను ఛాలెంజ్ చేస్తాను. మరొక విషయం తెలుసా, మనిషి పుడతాడుగా, పుట్టినప్పుడు ఏదైతే జుట్టు వస్తాడు కదా, ఆ జుట్టు ఉంచితే ఇంకా తేజమనిగా ఉంటాడట. చాలా మంది తిరుపతికి వెళ్ళి మొత్తం గుండెకి చేస్తారు, కాదు, ఆ పుట్టినప్పుడు వచ్చిన శిఖ నుంచి అతను స్టార్ట్ చేస్తే ఆ జుట్టు ఉన్నాడనుకోండి, వాడు తేజోమయంగా ఉంటాడు. వాడి బుద్ధి, వాడి జ్ఞానం,
ఎవరితో సరి సమానం కాదు. కానీ చాలామంది ఇక్కడ మొక్కున్నామండి తిరుపతికి మొత్తం గుండె గీయించేస్తాము. అసలు నాన్న ఉంటుండగా మొత్తం గుండె గీయకూడదు, శాస్త్రం చెప్తుంది. నాన్న తర్వాత ఒకవేళ పెద్దన్నయ్య ఉంటే గుండె గీసుకోకూడదు. కానీ మనం ఇక్కడ అందరూ మొత్తం గుండె గీసేసుకుంటారు. స్త్రీల గురించి చెప్పలే, స్త్రీలకి ముండనం చెప్పలే, స్త్రీలు ముండనం లేదు, ఓన్లీ పురుషులే. సో విధానంగా ఖచ్చితంగా శిఖ జన్మప్పటి నుంచి వచ్చిన జుట్టుని శిఖ ఉంచితే అతను ఎంతో దివ్యైన పండితుడు అయిపోతారు. అది చాణక్య ఉంచాడు, అందుకే అతను చాణక్య పండితుడు అని చెప్పి చెప్తారు. సో ఈ శిఖ గురించి కాదు. సో చైతన్య మహాప్రభు ఏ ప్రకారం జాతి కులం ధర్మము ఏ నిర్విశేషంగా ఏ ప్రకారంగా రెస్ట్రిక్షన్స్ లేకుండా హరినామంతో అన్నీ మీకు దక్కుతాయి. నామ్నాకారి బహుదా నిజ సర్వశక్తి. భగవంతుని యొక్క పూర్ణ పురుషుత్వం, భగవంతుని యొక్క శక్తి అంతటా నామములో ఉంచేసారు సమావిష్టం. మీకు శక్తి కావాలన్నా, భక్తి కావాలన్నా, జ్ఞానం కావాలన్నా, వైరాగ్యం కావాలన్నా, ఐశ్వర్యం కావాలన్నా, ఉద్యోగం కావాలన్నా, సద్యోగం కావాలన్నా, ఏది కావాలన్నా, ఎందుకంటే భగవంతుని శక్తితోనే ఏదైనా అవుతుంది. భగవంతుని శక్తితో ఏమవుతుంది? ఈరోజు మనం ఉద్యోగం చేస్తామంటే ఎవరి తాలూకా ఆశీర్వాదం. ఈరోజు బిజినెస్ స్టిల్ మనకు నడుస్తుందంటే ఎవరి తాలూకా ఆశీర్వాదం. ఈరోజు మనం ఆరోగ్యంగా ఉన్నామంటే ఎవరి తాలూకా ఆశీర్వాదం. ఈరోజు కూడా ఇల్లు మనకు నడుస్తుంది అంటే మనం అనుకుంటాం భ్రమ మన వల్ల అయిపోతుంది, మనం కష్టం అయితే అవుతుంది అని చెప్పేసి. ఏనుగు ఏం కష్టపడుతుంది? దానికి ఆహారం ఎంత కావాలి? ఎవరు సప్లై చేస్తున్నారు? అజగర్ అనే పాము ఉన్నది, తన ఒళ్ళు ఇంత విరాటమైనది, అది ఎక్కడికి వెళ్ళదు, ఒక చెట్టు కిందే ఉంటుంది, దాని ముఖంకి వచ్చి ఆహారం పడుతుంది. ఎప్పుడైనా అజగర్ వెళ్ళి ప్రయత్నించింది తినడానికి, అజగర్ పాము పెద్ద విశాలమైన పాము ఎప్పుడు వెళ్ళి నాకు ఆకలేస్తుంది కొండ చిలువ అంటాడు. అది ఆకలేస్తుందని చెప్పేసి నిలుక్కోదు ఎక్కడ ఆహారం, దాని ముఖంకి వచ్చి ఆహారం పడుతుంది. ఎవరు ఇస్తున్నారు? సప్లై చేస్తున్నారు? ఎవరు సంపాదిస్తున్నారు? భగవంతుడు పుట్టించారంటే దానికి ఆహారం అంతా, మీ బట్టలు, మీ ఫుడ్, మీకు షెల్టర్, ఫుడ్, క్లాత్, షెల్టర్, 3 బేసిక్ నీడ్స్ ఏదైతున్నా అది ఖచ్చితంగా మీకు ఇస్తారు. నమ్మకం ఉండాలి. నేను గడిస్తాను అందుకే నాకు లభిస్తుంది, గడించకపోతే నాకెవరు ఇస్తారయ్యా అని అనుకుంటారు. ఇటువంటి భ్రమ. సో భగవంతుడు తన యొక్క శక్తి ఈ నామంలో ఉంచేశాడు. అందుకే చెప్తున్నాను భగవంతుడి ఆశీర్వాదం కావాలంటే నామం చేయాలి. మనకి ఇల్లు పోషించడానికి, ఉద్యోగం సంపాదించడానికి, చదువున్నప్పుడు మనకి కాన్సన్ట్రేషన్ రావడానికి అన్ని విధాలుగా శక్తి కావాలి కదా. సంపాదనకి శక్తి కావాలి. ఏం శక్తి? బుద్ధి శక్తి. మనం చదువుకోవడానికి కూడా మనకి జ్ఞాపక శక్తి, ఇల్లు కట్టడానికి, వివాహం చేసుకున్నానికి, సంసారం ఏ విధానంగా గడుపుతాం దానికి కూడాను శక్తి కావాలి. సో భగవంతుడు అంటున్నారు, నా నామంలో సర్వము శక్తి నేను ఉంచేశాను. అటువంటి నామాన్ని పట్టుకోండి. కానీ మనకు శక్తి కావాలని చెప్పేసి ఏదేదో ఆశ్రయిస్తున్నాం. అది చైతన్య మహాప్రభు స్వయంగా చెప్పున్నారు. అందుకే ఈ నామాన్ని ప్రచారం చేశారు ఎక్కువగా. అయితే చైతన్య మహాప్రభు, నిత్యానంద ప్రభు అంటే బలరామ స్వరూపం, లక్ష్మణ స్వరూపము, వాళ్ళ అన్నయ్యకి చెప్పారంట, మీరు ఘోరే ఘోరేగియా హరినామ కొరవిచ్చ, మీరు అందరితో నామం చేయించండి అని చెప్పారట. ఎందుకంటే పాపం అందరూ శక్తిహీనుగా ఉన్నారు. చైతన్య మహాప్రభు 539 years బిఫోర్ వచ్చారు. మనకు తెలియదు, ఎక్కడ తెలియదు, ప్రపంచంలో తెలుసు. ఆంధ్ర చాలా తక్కువ చైతన్య మహాప్రభు ఫిలోసఫీ. మొత్తం వరల్డ్ వైడ్ కృష్ణ కాన్షియస్నెస్ లో చైతన్య మహాప్రభు ఎప్పుడు పుట్టారు, ఎక్కడ పుట్టారు, దాని తలకు లీలలు అన్నీ తెలుసు. మనకు తెలియదు, ఎందుకంటే మనం దానిపైన అవగాహన లేదు. ఇప్పుడు కొద్ది అవేర్నెస్ అవుతుంది. కొన్ని మఠ మందిరాలు, కృష్ణ కాన్షియస్లకు మఠ మందిరాలు ఏమి కాబట్టి కృష్ణ కాన్షియస్నెస్ తెలుస్తుంది. అయితే చైతన్య మహాప్రభు 539 years తర్వాత బిఫోర్ వచ్చి, అప్పుడు వచ్చినప్పుడు ఎందుకు వచ్చారంటే, అప్పుడు బల్లిలకి పిల్లిలకి పెళ్లి చేసేవారు. అప్పుడు పెద్ద ఒక
సమాజంలోని పెద్ద ప్రోగ్రాం ఏంటంటే 2 బొమ్మల్ని పెళ్లి చేసేవారట. కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసేవారు 2 బొమ్మల పెళ్లికి. డబ్బు ఉండేది, వాళ్ళకి ఖర్చు ఎలా చేయాలో తెలియదు, ధర్మం ఎలా చేయాలో తెలియదు. డబ్బు ఉన్న వాళ్ళందరూ ఇటువంటి అనావశ్యకమైన పనుల్లోని వర్షం పడిపోతే కప్పకి ఊరేగించడం పల్లకి మీద ఉండేది. చదవండి, అపసాంప్రదాయం అని ఉంటుంది. కప్పలకి ఊరేగించేవాడు, బొమ్మల పెళ్లి చేసేవాడు. అంటే భక్తి లోపమైంది. బ్రాహ్మణ తాలూక ఆధిపత్యం ఇతర జాతి పైన ఎక్కువైపోయింది. చూశారు స్వామి శ్రీకృష్ణుడు రామచంద్రమూర్తి శక్తివంతుడు శక్తిహీనుడికి తొక్కేస్తున్నాడే. ఎందుకు బ్రాహ్మణ జాతి నీచ జాతిగా పుడితే వాడికి ధర్మోపదేశం ఇవ్వాలి, వాడికి జ్ఞానం ఇవ్వాలి, సత్మార్గంలో తీసుకురావాలి. ఆడి జ్ఞానం వల్ల, వాడి బ్రాహ్మణత్వం వల్ల అతని కంటే తక్కువగా ఉన్న జాతికి క్షత్రియ రాజు వాడికి ధర్మంగా నడిపించాలి అని చెప్పేసి జ్ఞానం ఇవ్వాలి బ్రాహ్మణుడు. వ్యాపారం ఈ విధంగా ధర్మంగా చేయాలని చెప్పేసి జ్ఞానం ఇవ్వాలి బ్రాహ్మణుడు. శూద్రుడు చాలా తక్కువ కాస్ట్ కాబట్టి తనకి ఏ విధంగా ధర్మము, మీరు దాన దక్షిణాలు ఇవన్నీ చేయాలి, ఏ విధంగా సేవ చేయాలని చెప్పేసి వాళ్ళకి జ్ఞానం ఇవ్వాలి బ్రాహ్మణుడు. కానీ ఏం చేసి ఆధిపత్యాన్ని, అధికారాన్ని తొక్కడానికి ప్రయత్నించారు. ఇటువంటి సిచ్యువేషన్లను చైతన్య మహాప్రభు అవతరించారు రక్షణ చేయడానికి. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే, యుగ యుగములు నేను సంభవిస్తానని చెప్పేసి తన మాటకి శివన్ చైతన్య మహాప్రభు, కృష్ణుడే చైతన్య మహాప్రభుగా వచ్చాడు. అప్పుడు ఆ అరాజకత అంతాను చేసేసి చైతన్య మహాప్రభు నిత్యానంద ప్రభు బలరాములకి, మీరు ఇంటికి వెళ్ళి నామం చెప్పండి, హరే కృష్ణ, డోర్ కొట్టేసి హరే కృష్ణ చెప్పండి, హరే కృష్ణ 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 హరే. ఎప్పుడైతే గుడికి వస్తామని చెప్తామో మీరు చెప్పమని చెప్పేసి అప్పుడు స్వయంగా బలరాముడు, లక్ష్మణుడు ఇంటింటికి వెళ్ళేవారట. ఇంటింటికి వెళ్ళి హరే కృష్ణ చెప్పండి, హరే కృష్ణ చెప్పండి. ఎందుకంటే ఈ హరే కృష్ణలోని సర్వశక్తి ఉన్నది, స్వామితో శక్తి ఉన్నది, చెప్తే మీకు శక్తి వస్తుందని చెప్పేసి ఇంటింటికి వెళ్ళినప్పుడు జగాయ్ మధాయ్ అని ఇద్దరు తాగుపోతుంది. గుర్తుపెట్టుకోండి, ఎవరు? జగాయి మధాయి. ఫుల్ డ్రింకర్, 24 hours డ్రింకర్, ఎనీ టైం డ్రింకర్. వారు డ్రింక్ చేయకుండా బయటికి రాదు. వాళ్ళు ఒక విషయం, అలా ఇంకేం కులం తెలుసా? బ్రాహ్మణ కులం. వాళ్ళు రోజు శాస్త్రం చదివారు. విచిత్రం ఏంటంటే శాస్త్రం చదివారు. దేని చదివారు తెలుసా? శాస్త్రం చెప్పండి, ఏమైనా ఎవరికి గెస్ట్ చేయగలరు? శాస్త్రం దేని చదివాడు? శాస్త్రం దీన్ని చదివాడట, పాపం ఏంటి, ఆ పాపం నేను చేస్తాను, ఆ విధంగా శాస్త్రం చదివాడు. ఎక్కడ పాపం రాసింది, ఏం చేస్తే పాపం రాసున్నదో ఆ పాపం చేసేవారట. పాపాత్మ, పాపేశ్వరుడు, వాడు పాపంలోని ఈశ్వరుడు. ఇంకా ఏ పాపం చేయలేదండి, శాస్త్రంలో రాసిన అన్ని పాపాలు చేస్తున్నాడు ఈ జగాయి మధాయి. చైతన్య మహాప్రభు చెప్పడంతో నిత్యానంద ప్రభు ఫస్ట్ ఈ జగాయి మధాయి దగ్గరికి వెళ్ళారట, పాపాత్మలో డ్రింకర్ దగ్గరికి. ఇవాళ ప్రసంగం ఎవరైతే వింటారో మంచి ఫిలాసఫీ, అదృష్టవంతులే మహాప్రభు గురించి వినగలరు. సో అందరూ అదృష్టవంతులు ఏమనుకుంటున్నాను నేను. ఎప్పుడైతే మహాపురు తాలూకా గుణగణాలను మనం చేయలేదో, కృష్ణుని తాలూకా శక్తిని, కృష్ణుని తాలూకా లీలాన్ని మనం అర్థం చేసుకోలేం. సో అయితే ఎంత కైండ్ హార్టెడ్ చూడండి కృష్ణుడు ఎంత కైండ్ హార్టెడ్. కృష్ణ కైండ్ హార్టెడ్ ఫార్మ్ ఈజ్ చైతన్య మహాప్రభు. అతను కరుణాసాగరుడు, దయాసాగరుడు. విష్ణుమూర్తి దయాసాగరుడు, కరుణాసాగరుడు అని చూపించుకోవడానికి ఒక విగ్రహాన్ని, కరుణాసాగరుడు తల విగ్రహాన్ని శ్రీమన్ చైతన్య మహాప్రభు. అందుకే చైతన్య మహాప్రభుకి నమో మహాబదన్యాయ అన్నారు. మహాబదన్యాయ అంటే మహాదయామయుడు. దయాసాగరుడు, దయామయుడు విన్నాం, మహాదయామయుడు విన్నాం ఏంటి మనం? అది శ్రీమన్ చైతన్య మహాప్రభు.
ఇటువంటి దయాసాగరుడు ఇంటికి వెళ్ళాట. కృష్ణుడి తాలూకా ఆయుధం ఏంటండి? రామచంద్రమూర్తి తాలూకా ఆయుధం, నరసింహస్వామి ఆయుధం వజ్రనఖ, బామణ తాలూకా ఆయుధం. ఇటువంటి అవతారాలన్నీ ఒక్కొక్క ఆయుధం పట్టుకున్నారు స్వామి. పరశురాం పరస్, కానీ మహాప్రభు చైతన్య మహాప్రభు తాలూకా ఆయుధం ఏంటి తెలుసా? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే. ఈ నామం తాలూకా ఆయుధాలను తీసుకొచ్చి మనలో ఉన్న రాక్షసత్వాన్ని, పాపాత్మాన్ని సంహరించడానికి వచ్చారు తెలుసా. ఏదో అందరూ నామం చేసేసి ఏదో ఎగురుతున్నారు, పిచ్చో అనుకున్నారేమో, అందరూ ఏదో హరే కృష్ణ చేస్తున్నాం అనుకున్నారేమో. లేదు, భగవంతు తనకు ఆయుధం ఇది. అందుకే చెప్తున్నాను నేను, సర్వశక్తి ఇక్కడ ఉందని. సుదర్శన చక్రంలో ఎంత శక్తి ఉన్నది, రామచంద్రమూర్తి తనక ధనుర్బాణంలో ఎంత శక్తి ఉన్నది, నరసింహస్వామి తనక వజ్రనఖంలో ఎంత శక్తి ఉన్నది. దానికి మించిన శక్తి ఈ హరే కృష్ణ మహామంత్రంలో ఉన్నది. తెలియదు, ఇదే అస్త్రం. ఈ అస్త్రం అందరికీ ఇచ్చాడు, అతను ప్రయోగించలే. చూసారా ఎంత మహాబద్ధాన్ని, అందుకు మహాబద్ధాన్ని చెప్పాను. ఇతరైతే అవతారాన్ని అతని అస్త్రం తనే పట్టుకున్నాడు, కానీ చైతన్య మహాప్రభు అవతారాన్ని తన అస్త్రం అందరికీ ఇచ్చాడు. ఇది ఎవరైనా ప్రయోగించింది తెలుసా. అందుకే ఇతనికి మహాబద్ధ న్యాయం. తన అస్త్రం ఎవరికైనా ఇస్తారా ఇతరులకి? సో ఈ విధంగా నామము అందరికీ చేయమని చెప్పేసి నిత్యానంద ప్రభు పంపిస్తే బలరాములకి ఈ జగాయి మనకి వెళ్ళారంట. ముందు జగాయి మన అప్పుడు ఫుల్ డ్రింక్లో ఉన్నారు. డ్రింకింగ్ అంటే కంటిన్యూ ఫామ్, ఇది అవుతూనే ఉన్నది. అప్పుడు డ్రింక్ ఎలాగంటే ఇప్పుడైతే బాటిల్స్ వచ్చాయి, చాలా చాలా మంచి మంచి బాటిల్స్ అందంగా కనబడుతుంటాయి. సో అప్పుడు కొండలో ఉండేది, మట్టి కొండతో తాగిరు. 500 బిఫోర్స్ ఇయర్ చెప్తున్నాను నేను. అప్పుడు బాటిల్స్ గట్టా ఏం లేవు. యూత్ వింటారా? మట్టి కొండతో తాగిరు. ఆ మట్టి కొండ తాగుతూ జగాయ్ ఏ మదాయ్ నిత్యానంద ప్రభు ఇలా చేతులు జోడిస్తున్నారు. ఎలా చెప్తున్నారు దైన్యత. పాపిల దగ్గరికి వెళ్ళి బలరాములు లక్ష్మణుడు వెళ్ళి చేతులు జోడించి ఒక్కసారి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే అనండి. ప్లీజ్ రిక్వెస్ట్. భగవంతుడు తనొక బలరాముల స్వరూపం, లక్ష్మణుడు నిత్యానంద ప్రభు రూపంగా వచ్చి ప్లీజ్ ఒకసారి హరే కృష్ణ చెప్పండి అని. నువ్వెవడో సాధులా ఉన్నావు, సాధు రూపంగా వెళ్ళారు, బ్రాహ్మణ రూపంగా వెళ్ళు. ఎవరు తెలియదేమో, జగాయి మదాయి ప్రపంచం తెలుస్తుంది. ఎవరు నా పేరెత్తితే అందరూ దద్దలేరుతారు. నువ్వేంటి వచ్చేసి హరే కృష్ణ అంటావు అలా. నిత్యానంద ప్రభు మీరు చెప్పినది నేను విడిచిపెట్టాను, ఖచ్చితంగా మీరు చెప్పాల్సిందే. ఎక్కువగా బలవం చేయడంతో ఆ కొండతో కొట్టేశారట. కొండతో నిత్యానంద ప్రభుకి తలకాయ మీద కొట్టేశారు. చూడండి, బలరాములు కొట్టే అంత ధైర్యమే అతనికి. ఏముంటది ఆయుధం? నాగలి ఆయుధం. ప్రపంచాన్ని లాగేస్తారు. ఎవరు మనం భూమండలో ఉన్నామంటే ఆదిశేషులతో శిరసు పైన మనం ఉన్నామట. మన భూమి ధరిస్తున్నారు అతను. ఎంత శక్తిమంతులు కాకపోతే మన భూమిని పట్టుకుంటారండి, ఎంత పెద్ద ప్రపంచాన్ని. అతనికి ఎలాగంటే ఒక ఆవగంజంతట. అంటే ఆ అనంత వాసుదేవులు ఎంత స్వరూపాన్ని చూడండి. అటువంటి అనంత వాసుదేవ స్వరూపము నిత్యానంద ప్రభు జగన్మాత దగ్గరికి వెళ్ళి కొండతో దెబ్బ తీసుకుని రక్తం అయినా కూడా అట్లా రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇటువంటి దైవం ఉన్నది. ఊరికే విగ్రహం ఎలా చేతిలో పెట్టుకున్నారు, ఉంచేసరి ఏంటి ఈ విగ్రహం, ఈ విగ్రహం తలొక మహిమ ఏంటి, ఎవరికి అడగడానికి ఇష్టపడకున్నారు. ఎవరు తెలుస్తుందా? ప్రభు గీతాన్ని నేర్చుకోవడానికి ప్రభు వచ్చారు. ఏంటంటే చెప్తున్నారు ప్రభు, ఏంటి మాకు అర్థం అవ్వకుండా అంటే
రేపు నుంచి ఇక్కడ ఆడడం అవసరం లేదు. గీత ఎప్పుడు తెలుసుకోగలం? ఈ విగ్రహాలు ఎందుకు ప్రతిష్ఠించావు? ఈ విగ్రహం యొక్క స్వరూపం ఏంటి? రోజు వచ్చి నమస్కరిస్తున్నాం ఏంటి దీని విగ్రహం? నిత్యానంద ప్రభు బలరామ స్వరూపము, కొండతో దెబ్బ కొడితే రక్తం కారిపోతుంది. ఆయన కూడా స్వామి సరే పర్లేదు మాకు ఒకసారి హరే కృష్ణ. ఇది వెళ్ళి పక్కన హరిదాస్ ఠాకూర్ అని ఇంకొకరు ఉన్నారు. అతను పరిగెత్తి చైతన్య మహాప్రభుకి వెళ్ళారట. చైతన్య మహాప్రభు నిత్యానంద ప్రభుకి జగాయ మదాయని పాపాత్ములు మట్టి కుండతో కొట్టేశారు, తాగుబోతులు. బలరాములకి మీరు చెప్పారని చెప్పేసి పాపం నిత్యానంద ప్రభు ఇంటింటికి వెళ్ళి నామం అడుగుతున్నారు. చైతన్య మహాప్రభు తట్టుకోలే. నిత్యానంద ప్రభు కొట్టేశారా? ఎవరు అది పాపం అని చెప్పేసి చైతన్య మహాపుత్రుడ సుదర్శన చక్రాన్ని తీసేది. కృష్ణుడి స్వరూపం విష్ణుమూర్తి సుదర్శనాన్ని పిలిచారట. ఈ జగాయమదాని ఇద్దరిని పాపాత్ముల్ని సంహరిద్దామని. నిత్యానంద ప్రభు వెళ్ళి చైతన్య మహాప్రభు కాలు కట్టేశారు. స్వామి మీరు శాంతించండి. శాంతం, ఈ శాంత శబ్దంలో బోల్డ్ వచ్చేసి అర్థాలు. నేను ఇంకెళ్ళే శాంతం శాశ్వతం అప్రమేయం. శాంత శబ్దంలోని ఈ విధానంగా వచ్చేసింది అక్కడికి కథ. భగవంతుడు కథ చెప్పిస్తున్నారు. ఇదేం నేను చెప్పుకొని చూసుకొని రాలే. ఈ ప్రకారం స్వాంత రూపం. కానీ చైతన్య మహాప్రభు స్వయం కృష్ణుడు, స్వయం రామచంద్రమూర్తి, స్వయం విష్ణుమూర్తి సుదర్శనాన్ని పిలిచారట. ఈ జగాయ మధాని నిత్యానంద ప్రభు బలరామ స్వరూపము, నిత్యానంద స్వరూపము, లక్ష్మణ స్వరూపము, అనంత శేషులు వెళ్ళి కృష్ణుడి తాలూకా పాదాలని పట్టుకున్నారట. స్వామి మీరు మర్చిపోతున్నారు, కలియుగంలోని ఒకటే అస్త్రం మీకు, ఈ సుదర్శన అస్త్రం మీద లేదు. ఇక్కడ విడిచిపెట్టండి ఈ అస్త్రం. మీరు ఒకవేళ అస్త్రం ఈ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే నామాస్త్రంతో మీరు ఏమైనా వీరికి చేయగలరంటే చేయండి. ఈ అస్త్రం ఈ యుగంలోనే ప్రయోగం నిషేధం అని మహాప్రభు నిత్యానంద ప్రభు చెప్తున్నారట. బలరాముడు కృష్ణుడు చెప్తున్నారు, స్వామి ఈ ఆయుధం మీరు పట్టుకోకూడదు. నిత్యానంద ప్రభు బలరాములు నిత్యానంద ప్రభు లక్ష్మణుడు రిక్వెస్ట్ చేయడంతో చైతన్య మహాప్రభు అట ఆ జగాయికి మదాయికి ఇద్దరికి ఆ నామం చెప్పించి కృష్ణుడి తొలగ ప్రేమ భక్తి ఇచ్చారట. జయ శ్రీ చైతన్య మహాప్రభుకి. ఎప్పుడు చైతన్య మహాప్రభు చెప్పండి, మీరు హరే కృష్ణ చెప్పండి, ఆ స్వరూపము ఆ సుదర్శన చక్రం చేసేసి వీళ్ళు భయపడిపోయారు జగాయ మదాయి. అప్పుడు భయం వచ్చింది వీళ్ళకి. నిత్యానంద తీసుకొచ్చేసి ఆ మదాయి ఎవరైతే కొట్టారో కొండతోనే వాళ్ళకి చైతన్య మహాప్రభు కాలు మీద పడండి, క్షమించి అడగని చెప్పి క్షమించారంటే క్షమించమని అంటే అప్పుడు చెప్పండి కృష్ణనామం హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే అని చెప్పడం. వాళ్ళు అప్పటి నుంచి ఇంకా మదక ద్రవ్యాలు పట్టుకునేట. అహర్నిశం హరే కృష్ణ నామస్మరణ చేసి ఉన్నారట. ఎప్పుడైతే ఇదే ఆయుధం, వాళ్ళు జగాయి మదాయి ఎంత ప్రఖ్యాతం అయిపోయారట. ఇటువంటి ఓళ్ళు చేంజ్ అయిపోయారా? వీళ్ళు పాపము అన్యాయము అత్యాచారము ఏది చేయకుండా లేక ఉండేరు. ఇటువంటి వాళ్ళు హరే కృష్ణ మహామంత్రం జపం చేసేసి తిలకం పెట్టుకొని ఎంత అద్భుతంగా పరివర్తన అయిపోయారా? ఇది ఏ ఆయుధం? కలియుగ ఆయుధం. ఎవరైతే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే నామస్మరణ చేస్తారో వాడు స్వభావాన్ని వాడు పాపాన్ని మొత్తము వాడు మానుతాడు, మార్పు వస్తాడు. అందుకే నేను చెప్తాను మహామంత్రం చేయండి. నేను ఎలాగే ఉంటాను, నేను ఎలాగే తింటాను, నా వ్యవహారికం ఎలాగే, నా ఆలోచన ఎలాగే, నా మాట్లాడే పద్ధతి ఎలాగే, నేను ఎలాగే ఉంటానంటే మనం ఎప్పుడు భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందలేము. స్వామి తాలూక అనుగ్రహాన్ని పొందాలంటే మనం ఖచ్చితంగా నిష్ఠతో ఒక మాల, 2 మాల, 3 మాల, ఎవరికి ఎంత సమయం మేస్టర్ గారు, ఎవరికి ఎంత సమయం, ఆ సమయం ఉరికిన టీవీ యూట్యూబ్స్ లేకపోతే ఫ్రెండ్స్తో చిట్ చాటింగ్ కాకుండా
చక్కగా కూర్చొని 5 to 10 minutes, హాఫ్ అన్ అవర్, 40 minutes మనకు సమయం భగవంతుడు అమూల్యమైన సమయం ఇచ్చాడు. ఏదైతే సమయం మనం పాస్ చేస్తున్నాం అది ఎప్పుడు మనం రిటర్న్ చేసుకోలేం. జగత్తులో అన్నీ మనకు రిటర్న్ అవుతాయి, మళ్ళీ వస్తాయి, కోల్పోతాయి, దొరికిపోతాయి, బంగారుతో సహా, వైడ్యరాలతో సహా. కానీ సమయం ఏదైతే మనం వెళ్ళిపోతుందో అది మనం ఎప్పుడు రిటర్న్ చేసుకోలేం. కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చినా కూడా మనం సమయాన్ని మళ్ళీ వెనక్కి తీసుకురాలేం. సమయం అంతా అమూల్యమైనది. పొద్దున్న లెగుస్తున్నాం, రాత్రి వచ్చేస్తుంది, పడుకోపోతున్నాం, మళ్ళీ పొద్దున్న లెగుస్తున్నాం, మళ్ళీ రాత్రి వచ్చేస్తుంది. అనుకుంటున్నాం ఒక రోజు గడిచిపోతుందని చెప్పేసి. కాదు, మన రోజులన్నీ నష్టం అయిపోతున్నాయి. ఈ రోజుల్ని మనం కరెక్ట్గా వ్యవహారం చేయాలంటే ఖచ్చితంగాను కొంత నియమం రూపముగా 5 మాల చేస్తానా, 4 మాల చేస్తానా, 3 మాల చేస్తానా, 2 మాల చేస్తానా అని చెప్పేసి ఒక నియమం పెట్టుకొని నామము చేయాలి. ఇది స్వామి తాలూకా అనుగ్రహం. అందుకే చెప్తాను, స్వామి తాలూకా అనుగ్రహం పొందాలంటే అతి సరళంగా, అతి సులభంగా అని అంటుంటాను. దాని తాలూకా తత్వం ఎటువంటి, ఎందుకంటే అంత శక్తి. జఘాయి మఘాయి లాంటి ఘోరమైన పాపాత్మలే తాలూకా పరివర్తన వచ్చింది. మనం ఖచ్చితంగా పరివర్తన అవుతాం. మన మనసు, బుద్ధి, జ్ఞానము, ఆలోచన, వ్యవహారిక ఆచరణము ఖచ్చితంగా ధర్మ మార్గం వెళ్తాయి. ధర్మాన్నే జయిస్తాడు, ధర్మం వ్యక్తియే జయించగలడు. దుర్యోధనుడి దగ్గర ఏం ఆయుధం లేక ఉండేది. ఎంతమంది, కొన్ని కోట్ల మంది సైనికులు ఉండేవారు. వారు అన్నదమ్ములు 100 మంది. దుర్యోధనుడి తల్లి పేరు ఎవరు? గాంధారి. గాంధారి దగ్గరికి వెళ్ళి యుద్ధంకి వెళ్తానమ్మా, నాకు దీవించు అని చెప్తే ధర్మాన్ని జయం అవుతుంది, ధర్మం జయం అవుతుంది అని చెప్పలే. కొడుకు, నువ్వు నా కొడుకులవి, మీరు ఖచ్చితంగా నీకు దీవిస్తున్నానయ్యా, విజయంతో రమ్మని చెప్పేసి చెప్పలే. ధర్మము జయం అవుతుంది. తెలియదేంటి గాంధారికి? అందుకే మనం జయించాలన్నా దేంతో జయించాలి? ఈ ప్రపంచానికి జయించగలమా? మన స్త్రీ పైన జయించగలమా? పురుషుల పైన జయించగలమా? పిల్లల పైన జయించగలమా? ఇంట్లో ఉన్ని వ్యవహారం పైన జయించగలమా? లేదంటే మనం మన దుశ్చింత, ఏదైతే చింతన వస్తుందో దాన్ని జయించగలమా? మన ఇంద్రియాల తరగ కోరికలు ఉన్నాయే, చాలా చెత్త కోరికలు, ఆ కోరికలు జయించగలమా? దేనికి జయించలేం. మనం ఎప్పుడు జయించగలంటే ధర్మాన్ని ఆశ్రయించుడితో మనం జయించగలం. అన్నిటికీ జయించగలం ఎప్పుడైతే మనం ధర్మము ఆశ్రయిస్తామో. మన ధర్మము, ఈ కలియుగ ధర్మం ఏంటంటే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. ఇదే ఆయుధం, ఇదే చక్రం, ఇదే శక్తి. ఈ మహామంత్రుల విశేషత్వం ఇది. అందుకే దయాపూర్వకంగా ధర్మం ఆచరించండి, నామాన్ని ఆశ్రయించండి. ఖచ్చితంగా మీరు అన్ని విధాలుగా జయించగలరు. అన్ని విధాలుగా. ఇప్పుడున్న సంసారం, ఇప్పుడున్న స్త్రీలు, ఇప్పుడున్న పురుషులు, ఇప్పుడు వచ్చిన పిల్లలు, ఇప్పుడు వచ్చిన ధనము, ఇప్పుడు వచ్చిన ఉద్యోగాలు, సద్యోగాలు ఏది ధర్మము కాదు. సో ఫస్ట్ మనం ధర్మం ఆచరించుతాం. ఖచ్చితంగా మనం ఎక్కడికి పాదం పెట్టినా మనం జయిస్తాం. అందుకే మనకి విజయం తథ్యం. ఎవరైతే ఈ హరినామస్మరణం చేస్తారు, ఈ నామం పైన ఉన్న శక్తిని, నామం పైన ఉన్న ఆయుధాన్ని మనం వినియోగించిన బట్టి ఉంటుంది. సో అందుకే దయచేసి ఎవరికి ఎంత సమయం ఉన్నారో వాళ్ళు దుశ్చింత, సీరియల్స్, టీవీస్ గట్ట కాకుండాను, దీనివల్ల మనకి ప్రయోజనం ఏమి లేదు. మీకు సమయం ఉన్నప్పుడు ఖచ్చితంగాను భగవద్గీతని గ్రంథం, ప్రసంగాలు, హరినామస్మరణం చేయండి. ఖచ్చితంగా మీ మనస్సుని, బుద్ధిని, కలియుగులని మీరు సుదుర్లభము చెప్తున్నారు. బహునాం జన్మనామంతే జ్ఞానమాన్ మాం ప్రపద్దతే వాసుదేవ సర్వమితి సో మహాత్మ సుదుర్లభం. అటువంటి మహాత్ములందరూ దుర్లభము. ఎవరైతే ఈ హరినామస్మరణం చేస్తారో వాళ్ళందరూ మహాత్ములు అని చెప్పేసి. మహాత్ములు అంటే ఏంటి తెలుసా? మహాన్ పురుషులు, మహాన్ వ్యక్తులు.
మహాన్ గుణ సంపూర్ణుడు వాళ్ళకి మహాత్ములు అన్నారు. ఎవరైతే ఈ హరినామం పైన నమ్మకం పెట్టి హరినామం చేస్తారో వాడు అన్ని గుణ సంపూర్ణుడు ఉన్నాడు. కానీ ఎవరు హరినామ స్మరణం చేయరో వాడికి అన్ని గుణాలున్నా కూడాను అది అగుణమే. వాడికి కొన్ని గుణము వాడి కోరికలు తీర్చడానికి ఆ గుణం ఉన్నది. అందమైన గుణం ఉన్నది. ఏం గుణం అందమైనది? అందమైన గుణం దేనికి అంటారు చెప్పండి? నిన్న సుందరాకాండ చదివాం. ఎప్పుడు అందం అవుతుంది, ఎప్పుడు సుందరం అవుతుంది? ఎప్పుడైతే మనం సుందరమైన సీతాన్ని, సుందరమైన నామాన్ని, సుందరమైన రామచంద్రమూర్తిని ఎప్పుడైతే పట్టుకుంటాం అప్పుడు మనకి అందమైన గుణము. లేదంటే అది అందం కాదు, అది అందవికమైన గుణము. ఒకరికి హెల్ప్ చేయడం వల్ల ఏం హెల్ప్ చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఒక వ్యక్తికి హెల్ప్ చేశారు. అన్నం లేపనికి అన్నం ఇచ్చారు, లేకపోతే వస్త్రం లేపనికి వస్త్రం ఇచ్చారు, ఏదో ఇచ్చారు, మీరు హెల్ప్ చేశారు, మంచిది, పుణ్యం చేశారు. అతను మీకు రుణం అయిపోయారు. ధ్యానంగా వినండి. అతను మీకు రుణం అయిపోయారు. ఎందుకంటే మీరు హెల్ప్ చేశారుగా, రుణం అయిపోయారు. మీ రుణం తీర్చుకోవడానికి వాడు పుట్టాలి, మళ్ళీ మీరు పుట్టాలి. వినండి. ఎందుకంటే వాడు ఏదో విధంగా మీకు రుణం తీర్చాలి. మీరు ఉంటే కదా, మీరు పుడితే కదా రుణం తీర్చుకుంటారు. ఈ జన్మలో కావాలి ఏదో విధంగా అతను రుణం మీరు తీర్చుకోవాలి. చాలా మంది అంటే రుణబంధనం అని చెప్పేసి. రుణబంధనం అనేది ఎప్పుడు పోదు. ఇది కూడా ఒక బంధనమే. మీరు ఇవాళ హెల్ప్ చేస్తే ఖచ్చితంగా వాడు మీకు ఒక రోజున హెల్ప్ చేయాలి. అప్పుడే ప్లస్ మైనస్ క్యాన్సిల్. సో మీరు హెల్ప్ చేసినా కూడా మీరు బంధంలో పడతారు, మళ్ళీ జన్మిస్తారు. ఇదే అందమైన గుణం. సో హెల్ప్ అనేది ఏం చేస్తారు తెలుసా? ఇటువంటి హరే కృష్ణ మహామంత్రాన్ని జనజనాన్ని చెప్పండి. ఇదే హెల్ప్. దీనికంటే పెద్ద హెల్ప్ ఏం లేదు. అదే స్వయంగా కృష్ణుడే చైతన్య మహాప్రభువు వచ్చేసి మనందరికీ హెల్ప్ చేయమని చెప్తున్నారు. ఇది హెల్ప్ డెస్క్. ఈ విధంగా మనం హెల్ప్ చేయాలి. దీంట్లో రుణబంధనం లేదు. ఇది కృష్ణ తాలూకా ఆజ్ఞ, ఇది మహాప్రభు తాలూకా ఆజ్ఞ. దీంట్లో రుణబంధనం ఉంది. ఇది రుణ విముక్తి ఉంటుంది. మీరు ఏ జన్మ చేసిన రుణం మీరు విముక్తి పొందుతారు, మోక్షాన్ని పొందుతారు. అన్నిటికంట దుర్లభమైన కృష్ణ ప్రేమను దొరుకుతారు, కృష్ణ భక్తి దొరుకుతుంది. సో అందుకే దయచేసి రేపు నుంచి కొంతవరకు రామచంద్రమూర్తి యొక్క పుట్టినరోజు అయింది కాబట్టి రామచంద్రమూర్తి ఏమో సుందరాకాండ చెప్పమని అనుకుంటున్నావు. సుందరాకాండ పైన మనసు పుడుతుంది చెప్తామని. సో అందుకే బుక్ రిఫర్ చేస్తున్నాం కొద్దిగా. ఎవరి దగ్గర సుందరాకాండ బుక్ ఉంటే ఒక్కొక్క శ్లోకాలు కూడా చదవచ్చు, లేదంటే ప్రాబ్లం లేదు. సుందరాకాండని ఒక 5-6 డేస్లోని, ఎక్కువగా కూడా కాదు, 5-6 డేస్లోని బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ చేద్దాం. దానివల్ల మనకి భక్తిలో నామం పైన ఎక్కువ రుచి వస్తాయి. సో అందుకే దయచేసి అందరూ రెగ్యులరిటీగా సమయం ఉన్న వారికి రావాలని కోరుకుంటున్నాం. ఎంతమంది వచ్చారని కాదు, ఎంత శ్రద్ధగా విన్నామని కావాలి. సో అందుకే జై శ్రీ సుందరాకాండ్కి, జై శ్రీ రామచంద్ర భగవానికి, జై శ్రీ చైతన్య మహాప్రభుకి, జై శ్రీ నిత్యానంద ప్రభుకి, గౌర ప్రేమనందే హరి హరి, జై శ్రీల గురు మహారాజ్కి. ఈరోజు కథకి ఇక్కడ ఈ వాక్యాలకి పుష్పరూపంగా గురుగారి తాలూకా పాద పద్మాలని, శ్రీకృష్ణ పరమాత్మ తాలూకా పాద పద్మాలని సమర్పిస్తూ కథాకి విశ్రామం చేస్తూ మంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. Krishna Krishna Hare Hare Hare